ఆరు సోఫా పాడైద్దిరా. అనగనగా ఒక శనివారం ఇలా పిల్లల్ని కంట్రోల్ చేయలేక నేను మా హస్బెండ్ వ్యాక్యూమ్ చేస్తూ ఉన్నారు కదా, అలాంటి రోజున కాస్కో నుంచి మేమైతే మొత్తం సరుకులు ఆర్డర్ పెట్టాము. ఇవేంటి అంటే జనరల్గా కాస్కోకి వెళ్ళి మేము రెగ్యులర్గా తెచ్చుకుంటాము, బట్ అది వచ్చేసి మాకు కొంచెం దూరంగా అనిపిస్తుంది. 10 మైల్స్ ఉంది. అదే శామ్స్ క్లబ్, వాల్మార్ట్, పటేల్ బ్రదర్స్, ఇండియా బజార్స్ ఇవన్నీ ఏంటంటే చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. వాటికి ఎవ్రీ వీకెండ్ వెళ్తూనే ఉంటాము. బట్ ఇది కాస్కోకి మాత్రం మంత్కి ఒకసారి వెళ్లాల్సి వస్తుంది. అలాంటప్పుడు మేము ఏం చేస్తాము అంటే ఏమైనా కావాలి అనుకున్నప్పుడు ఇట్లా ఆర్డర్ పెట్టుకుంటాము, ఆన్లైన్ ఆర్డర్. మనం ఇప్పుడు ఈ రోజు పెట్టుకుంటే రేపటికి ఏదో ఒక టైం షెడ్యూల్ పెట్టుకుంటే వాళ్ళు ఇమీడియట్ గా మనకు పంపించేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ అయితే మేము ఆర్డర్ చేసేవన్నీ ఆర్గానిక్వే ఉంటాయి. అలాగే కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ క్వాలిటీ వైజ్ అయితే కాస్కో అండ్ శామ్స్ క్లబ్ నెంబర్ 1 అనమాట. సూపర్ క్వాలిటీ ఉంటుంది. మేము వచ్చిన దగ్గర నుంచి కూడా మా హస్బెండ్ ఎక్కువగా శామ్స్ క్లబ్, కాస్కోలోనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాగే మేము రెగ్యులర్ గా యూజ్ చేసే రైస్ వచ్చేసి ఖజానా ఆర్గానిక్ సోనా మసూరి రైస్ అనమాట. ఇవి టేస్ట్ వైజ్ కూడా సూపర్ గా ఉంటాయి. కంప్లీట్ వైట్ గా కనిపించు, అలాగని కంప్లీట్ బ్రౌన్ గా కనిపించు అనమాట. ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఒకసారి రైస్ చూపిద్దామని చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే ఉంటాయి ఖజానా ఆర్గానిక్ సోనా మసూరి రైస్. ప్యాకెట్ వెయిట్ చూసుకున్నట్టయితే 20 LB అని ఉంది కదా, అంటే 9 kgs అనమాట. LB అంటే 450 grams, 20 LB అంటే 9 kgs. అప్రాక్సిమేట్లీ LB $1 కింద వేసుకోవాలి. 20 LB అంటే $20 అనమాట. ఎప్పుడైనా మనకి డీల్స్ ఉన్నప్పుడు ఒక $2-3 అటు ఇటుగా మనకి వచ్చేస్తుంది ప్యాకెట్. అంటే $17, $18 కి అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్గానిక్ మినపగుళ్ళు అనమాట. ఇది వచ్చేసి 7 LB ప్యాకెట్. 7 LB అంటే 3.18 kgs. ఈ మినపగుళ్ళు వచ్చేసి 1 LB $2 కింద కౌంట్ చేసుకోవచ్చు మనం. రైస్ వచ్చేసి LB $1 కింద కౌంట్ చేసుకుంటే ఈ మినపగుళ్ళు ఎక్స్ట్రా ఇంకా ఏమన్నా కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను కందిపప్పు కూడా తెప్పించుకున్నాను. ఇది కూడా అంతే అనమాట. LB $2 కింద ఉంటూ ఉంటాయి ఇలాంటి గ్రాసరీ వచ్చేసి. వెయిట్ వైజ్ చూసుకున్నా కూడా ఈ రెండు సేమ్ వెయిట్ అనమాట. 7 LB ప్యాకెట్స్. మనం కాస్కో, శామ్స్ లాంటి షాప్స్ లో తీసుకున్నాము అంటే బండిల్స్ లాగా పెద్ద పెద్ద ప్యాకింగే ఉంటుంది తప్పనిచ్చి చిన్న చిన్న ప్యాకింగ్ అయితే ఉండదు. 2 LB 4 LB లాంటివి అయితే మనకి ప్యాకింగ్ కనిపించవు. అదే ఇండియన్ స్టోర్స్కి వెళ్తే 4 LB ప్యాకింగ్ అయితే కనిపిస్తుంది, అంటే 2 kgs ప్యాకెట్స్. అలాగే క్వాలిటీ వైజ్, ప్రైజెస్ వైజ్ కూడా మనకి చాలా డిఫరెన్సే మనం చూస్తూ ఉంటాము. సో మెయిన్ క్వాలిటీ ఇంపార్టెంట్, అలాగే ఆర్గానిక్వి తెప్పించుకోవాలి అనే ఉద్దేశం ఉన్న వాళ్ళైతే కంపల్సరీ కాస్కో లాంటి, శామ్స్ లాంటి వాటిల్లో అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మిల్క్ అనమాట. ఇవి ఒక్కో టిన్ వచ్చేసి గ్యాలన్స్లో ఉంటుంది. ఇది కంప్లీట్ 1 gallon అనమాట. 1 gallon అంటే 3.78 liters. ఇక్కడ కేజెస్ని ఎల్బీల్లో కౌంట్ చేస్తే లీటర్స్ని వచ్చేసి గ్యాలన్స్లో కౌంట్ చేస్తారనమాట. నేను ఆల్రెడీ దీని మీద ఒక వీడియో కూడా చేశాను, అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. వెయిట్ వైజ్ మిల్క్ వచ్చేసి లీటర్ 1 LB అంటే 1 లీటర్ 1 LB అన్నట్టుగా ఉంటుంది. ఈ టిన్ వచ్చేసి 1 gallon అన్నాం కదా, అంటే 3.78 liters కదా. దీని ప్రైస్ కూడా $3.78 అనమాట. అంటే ఇది లీటర్స్ వైజ్గా చెప్పాను కదా మీకు. 1 లీటర్ $1. ఇందాక రైస్, మినపగుళ్ళు, కందిపప్పు లాంటివి అయితే రైస్ వచ్చేసి 1 LB $1, మినపగుళ్ళు, కందిపప్పు వచ్చేసి 1 LB $2 అన్నట్టు. నెక్స్ట్ బ్రెడ్, ఇవి 2 ప్యాకింగ్ కలిపి సింగిల్గా ఇస్తాడు. సో ఇది మొత్తం కలిపి $5 మనకి. ఎక్స్పైరీ డేట్ వచ్చేసి మిల్క్కైనా బ్రెడ్కైనా చూసుకొని తీసుకోవాలన్నమాట. మీకు ఇవన్నీ ఇలా ఫుల్గా కాకుండా సింగిల్గా తీసుకోవాలి అంటే మాత్రం కాస్కో, శామ్స్లో లాంటి వాటిలో దొరకవు మనకి. వాల్మార్ట్, ఇంకా ఏమన్నా ఇండియన్ స్టోర్స్లో అయితే సింగిల్గా ఇప్పుడు అనేది చూస్తున్నాం కదా, ఆ కాస్కోలో వచ్చేసి 3 ప్యాకింగ్ కలిపి వస్తుంది. అదే మనకి సపరేట్ సింగిల్గా కావాలి అంటే హోల్సేల్ కాకుండా రీటైల్గా దొరికే వాటిల్లో తీసుకోవాలి. ఇవి వచ్చేసి హోల్సేల్ స్టోర్స్ అనమాట. ఎక్కువ క్వాంటిటీ కావాలి అనుకున్నప్పుడు ఇలా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి కిర్క్లాండ్ వాళ్ళది, అంటే కాస్కోలో మనకి కిర్క్లాండ్ వాళ్ళది దొరుకుతాయి ఆర్గానిక్ హనీ. ఇది వచ్చేసి 1 LB 8 ounce ఉంది, అంటే 680 grams. గ్రామ్స్ను వచ్చేసి ఆన్స్లో కొలుస్తారు. హనీ వచ్చేసి ఒక్కొక్క LB $3 to $4 మధ్యలో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆ 3 కలిపి మనకి $12కి వచ్చింది. నెక్స్ట్ పన్నీర్ వచ్చేసి 2 కలిపి ఉంటాయి అనమాట. గోపి పన్నీర్, ఇది వచ్చేసి 2 కలిపి $12 అనమాట. అంటే 14 ounce ఉంటుంది. కంప్లీట్ 1 LB కూడా ఉండదు. ప్రైస్ చాలా ఎక్కువ అనమాట, పన్నీర్ అయినా హనీ అయినా. నెక్స్ట్ మష్రూమ్స్ 24 ounce అంటే 680 grams. ఇది వచ్చేసి $7 అనమాట ప్యాకెట్. మా హస్బెండ్ వచ్చేసి నాన్ వెజ్ తినరు అనమాట. ఇది అప్పుడప్పుడు ట్రై చేయమని చెప్తారు. నాకేమో అంతగా వంటలు రావు, ఆ యూట్యూబ్లో చూసి ఏదో తిప్పుతూ ఉంటాను. సో మష్రూమ్ కూడా అలాగే ప్రయోగాలు చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి బెల్ట్ బ్యాగ్, అంటే మొబైల్ కానీ లేకపోతే ఏదైనా కార్డ్స్, మనీ అలాంటివి పెట్టుకోవచ్చు టూర్స్కి వెళ్ళినప్పుడు. ఆ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నాను. మరి ఎంతవరకు యూజ్ చేస్తానో అయితే నేను చూడాలి. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ ఆయిల్ అనమాట. ఇది వచ్చేసి 2 tins కలిపి ఉంటుంది. అవి 2 కలిపి $12 పడుతుంది.
ఒక్కొక్క టిన్ వచ్చేసి 2.84 లీటర్స్ ఉంటుంది అనమాట. ఇంకా నెయ్యి కూడా అంతకుముందు ఇండియా నుంచి తెప్పించుకున్నాను. బట్ ఇక్కడైతే నేను బటర్ తీసుకుంటున్నాను. కిర్క్లాండ్ వాళ్ళది కెర్రీ గోల్డ్ బటర్. అది వచ్చేసి నేను వేడి చేసి ఇంకా నెయ్యి అనేది వచ్చేస్తాను అనమాట ఆ బటర్ని వేడి చేస్తే. అది వచ్చేసి నార్మల్గా 4 ప్యాక్ ఉంటుంది. బట్ నేనైతే ఇప్పుడు 3 ప్యాక్ది చూపిస్తున్నాను. ఇదైతే $12 అనమాట. 4 ప్యాక్ ఉన్నదైతే $15 పడుతుంది. ఇది వెయిట్ వచ్చేసి 8 ounce ఉంది. మేము చాలా ఎక్కువగా యూజ్ చేసే ఐటమ్స్లో చాలా కొద్దిగా చూపించాను అనమాట. ఎందుకంటే ఆ టైంకి మేము ఆర్డర్ చేసిన ఐటమ్స్ వరకే నేను చూపించగలిగాను. ఇప్పుడు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, అవన్నీ బిల్స్తో సహా అటాచ్ చేశాను అనమాట. ఎందుకంటే మేము ఆర్డర్ చేసింది 2 ఆర్డర్స్. ఒక ఆర్డర్ వచ్చేసి ఇప్పుడు కనిపించే 6 ఐటమ్స్, ఆ వాటి వరకు $82 పడింది. ఇప్పుడు కనిపించే ఈ ఐటమ్స్ వరకు కూడా మనకి ఎక్స్ట్రా $74 పడింది అనమాట. 2 బిల్స్ వైజ్ అంటే మొత్తం $156. ఇది ఓవరాల్ గా ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే $85 చూసుకున్నా కూడా మినిమం 13,000 అయితే పడుతుంది. అంటే 13,000 రూపాయల సరుకు అనమాట ఇప్పుడు మనం చూసింది మొత్తం కూడా. ఒకప్పుడు ఉన్న ప్రైజెస్ కన్నా ఇప్పుడు చాలా ప్రైజెస్ అయితే పెరిగిపోయాయి. ఇంకా ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా పెరిగాయి. వాటికి డబుల్ ట్రిపుల్ కూడా అయిపోతున్నాయి అనమాట. ఇంకా ఈవినింగ్ టైంకి మోమోస్ పార్క్. మరి అంతే ఆడేది. జంప్ 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 డాన్స్ చింద బాగా ఎగింది. జంప్ 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 పట్టుకు పైన పైన హ్యాంగ్ అట్ట హ్యాంగ్ అవ్వాలా. అంతే అంతే రాదన్న ఆడేది. కూర్చో ఇది ఇటు నుంచి ఎక్కివా నువ్వు ఎక్కి అట్లాగా వెనక్కి. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ డే అనమాట, వీకెండ్ అని కూడా లేదు, పిల్లల్ని అయితే పార్క్ తీసుకురావాల్సిందే. ఎందుకంటే ఇంట్లోనే ఉండి వాళ్ళకి ఏదో ఒకటి ఎంటర్టైన్ అనేది కావాలి కదా. అదే పార్క్కి వెళ్తే కొంచెం బయట వాతావరణం, పిల్లలతో ఆడుకోవడం సరదాగా ఉంటుంది అని చెప్పేసి కంపల్సరీ తీసుకెళ్తూ ఉంటాము. హాయ్ హాయ్ అద్విత్. నోట్లో ఏదో పెట్టినాడు వాడు. అది నోట్లో పెట్టి ఇప్పుడు దాకా సపరేట్ ఇచ్చి చేతిలో అయిపోయింది. ఇంకా నువ్వు సైలెంట్ కూర్చుంది అందుక, లేకపోతే పడి నిద్రపోయేవాడి సక్కంగా. ఆయన ఇప్పుడు వెనకాల కొట్టుకోవాలి ఇప్పుడు అర్జెంటుగా. అర్జెంట్ కోపం వస్తుంది, రగులుతుంది మొగలు పదా.